హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. మీరు కనుక మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 100% ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ చూద్దాము. నేను చెప్పే ప్రతి క్వశ్చన్ కూడాను కొన్ని పదుల సార్లు మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఒకటి కాదు రెండు కాదని కొన్ని పదుల సార్లు అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు వచ్చేసరికి పాలిటీ టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్స్ మేము ఇస్తున్నాము. ఇక మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నట్టయితే మీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి గ్రూప్ డికి ఆన్లైన్లో మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. అత్యంత తక్కువ ధరకే మీకు తెలుగు మరి ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో మేము మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నాము. అవి ఎలా ఉంటాయని మీకు ఒకసారి చెబుతాను. అది చూసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్దాము. మీరు వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మొదటగా ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ ఇంటర్ఫేస్లో మీకు లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపించిన తర్వాత మీరు 50 టెస్ట్ మార్క్ టెస్ట్ తీసుకోవాలనుకున్నట్లయితే 50 టెస్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక కూపన్ ఉందండి, ఈడియూ అనే కూపన్ కనుక యూజ్ చేస్తే మీకు 50 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అది ఎలా అప్లై చేయాలో మీకు ముందు చూపిస్తాను. ఆ తర్వాత మీకు ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూపించడం జరుగుతుందండి. ముందుగా ఇక్కడ బైనామ్ అని ఉంది కదండి, బైనామ్ మీద క్లిక్ చేయండి. బైనామ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుందండి. ఇక్కడ అప్లై కూపన్ ఉంది కదా, అప్లై కూపన్లో కూపన్ డిస్కౌంట్ అప్లై కూపన్లో ఈడియూ అండి, ఎడ్యుకేషన్లో మొదటి 3 వస్తారండి. ఈడియూ అనే కూపన్ కనుక అప్లై చేసినట్టయితే మీకు 200 రూపాయలకి మీకు మార్క్ టెస్ట్లు అనేది రావడం జరుగుతుందండి. ఆ తర్వాత మీరు మార్క్ టెస్ట్లో పే చేయొచ్చు అండి. అమౌంట్ పే చేసి మీరు మార్క్ టెస్ట్లు రాయొచ్చు. మీకు అమౌంట్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫోన్పే, గూగుల్ పే, అదేవిధంగా నెట్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ అవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏ విధంగా మీ పేమెంట్ అనేది పేమెంట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇక్కడ ట్రయల్ టెస్ట్ ఉంది. ట్రయల్ టెస్ట్ వచ్చేసరికి మీకు ట్రయల్ టెస్ట్ ఇవ్వట్లేదండి. ట్రయల్ టెస్ట్కి కూడా మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ట్రయల్ టెస్ట్లో 2 మార్క్ టెస్ట్లు మీకు 10 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. చూడండి ట్రయల్ టెస్ట్. ఆ టెస్ట్ మీద టెస్ట్ వన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంటిన్యూ అని వచ్చింది. కంటిన్యూ అంటే ఇందాక మేము వేరే దానికోసం చూపించడం జరిగింది కాబట్టి కంటిన్యూ వచ్చిందని. టెస్ట్ 2 మీద క్లిక్ చేస్తే మీకు టేక్ టెస్ట్ అని పడుతుందండి. ఆ టెస్ట్ 2 మీద క్లిక్ చేసి టేక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీకు ఒకేసారి అటెంప్ట్ ఉంటుందండి. ఇక్కడ టేక్ టెస్ట్ మీద క్లిక్ చేసినట్టు మీకు ఎగ్జామ్ లోపలికి వెళ్తుంది. ఎగ్జామ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. మొత్తం అంతా కూడా వెబ్సైట్లో రాయాల్సి ఉంటుంది. మొత్తం అంతా కూడా మీకు చూడండి ఇక్కడ మీరు క్వశ్చన్ కనబడుతుంది. ఈ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఏదైతే రైట్ అనిపిస్తుందో ఆ క్వశ్చన్ మీద టైప్ చేసి ఆన్సర్ మీద నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మీకు ప్రతి క్వశ్చన్ కూడాను డీటెయిల్గా తెలుగు మరి ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో వస్తుందండి. ఫుల్ పేజ్ ఎన్టీపీసీ మోడల్లో ఉండడం జరుగుతుంది. మీకు అన్ని క్వశ్చన్స్ కూడాను చాలా హై క్వాలిటీలో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎన్టీపీసీ మోడల్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మీకు మార్క్ టెస్ట్లో కనపడడం జరుగుతుందండి. మొత్తం అంతా కూడాను మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తూ ఉంటారు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మీరు వాట్సాప్ గ్రూప్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో మన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు. మీరు ఒకవేళ బయటికి వెళ్ళాలనుకున్నారు, ఎగ్జామ్ మధ్యలో మీకు ఏదైనా అర్జెంట్ పడిపడి బయటికి వెళ్ళాలనుకుంటే మీకు టైం పక్కన పాస్ సింబల్ కనపడుతుంది. పాస్ చేసి వెళ్ళండి ఎగ్జామ్ని. ఒకవేళ ఎగ్జామ్ కనుక మీరు పాస్ చేయకుండా వెళ్తే మీకు ఎగ్జామ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఎగ్జామ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. 1.5 అవర్లో ఎగ్జామ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాల్ వచ్చినా కానీ లేదంటే మీరు అక్కడ అర్జెంట్ పని కూడా బయటికి వెళ్ళాలనుకున్నా కానీ మీరు పాస్ చేసి వెళ్ళండి. మన దగ్గర ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి దాంతోపాటు ఆర్ఆర్బీ గ్రూప్ డి రెండింటి కూడా మీకు మార్క్ టెస్ట్ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఆర్ఆర్బీ గ్రూప్ డికి వచ్చేసరికి మన దగ్గర 25 మార్క్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలో ఉంది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి వచ్చేసరికి 50 మార్క్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలో ఉందండి. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ మార్క్ టెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఈ మార్క్ టెస్ట్లు తెలుగులో అత్యధిక మంది రాసే వెబ్సైట్ అండి. మీకు చూపిస్తాను ఎంతమంది రాస్తున్నారో మార్క్ టెస్ట్లు అనేవి ఏవి ఎంతమంది రాస్తున్నారో కూడాను చూడండి. ముందుగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్లాటినం వచ్చరికి ఎంతమంది రాస్తున్నారు అండి, 2184 మంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రావడం జరుగుతుందండి. అదేవిధంగా గ్రూప్ డి వచ్చరికి 370 మంది రాస్తున్నారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్లాటినం 50 టెస్టుల వచ్చరికి 2184 మంది రాశారండి. ఇంతకుముందు మా దాంట్లో హైయెస్ట్ వచ్చేసరికి ఆర్ఆర్బీ గ్రూప్ డి 10 మార్క్ టెస్ట్ లాస్ట్ రిలీజ్ చేశాము. దాన్ని 3000 మంది వరకు రావడం జరిగిందండి. కాబట్టి తెలుగులో చాలా అత్యధిక మంది రాసే మార్క్ టెస్ట్ సిరీస్ అండి. ఒకవేళ మీరు రివ్యూస్ చూడాలనుకున్నారండి, మీకు ఎన్టీపీసీ రివ్యూస్ చూడడానికి ఒకసారి చెక్ చేసుకోండి. కింద ఉంటాయి. మీకు ఎన్టీపీసీ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. మొత్తం అంతా 5 రేటెడ్ సిరీస్ అండి. మొత్తం 31 మంది ఇచ్చి ఇవ్వడం జరిగింది. 31 మంది కూడాను 5/5 ఇచ్చిన సిరీస్ కాబట్టి చాలా హై క్వాలిటీలో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు ట్రయల్ టెస్ట్ బై చేసి రాయండి. 10 రూపాయలు కట్టి ట్రయల్ టెస్ట్ బై చేయండి. మీకు మొత్తం 13 రూపాయలకి అయిపోతుంది. అది నచ్చిన తర్వాత మీరు ఈ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవచ్చు. ఓకే అండి.
ఆల్ ది బెస్ట్. ఇంకా వీడియోలోకి వెళ్తే మనం భారత రాజ్యాంగ రూపకర్త ఎవరు? భారత రాజ్యాంగ రూపకర్త ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ రూపకర్త ఎవరంటే బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ముసేదా కమిటీ చైర్మన్ ఎవరు? ముసేదా కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి బిఆర్ అంబేద్కర్. మొత్తం ముసేదా కమిటీలో 7 మెంబర్లు ఉన్నారండి. అందులో బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్. మిగతా మెంబర్స్ వచ్చేసరికి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, కేఎం మున్సి, మహమ్మద్ సిద్దుల్లా, బిఎల్ మిట్టూర్, డిపి కుటియన్. 7 కూడాను ముసేదా కమిటీ మెంబర్స్ అండి. ఈ 7లో కూడా బిఆర్ అంబేద్కర్ గారు ముసేదా కమిటీ యొక్క చైర్మన్. మనకి క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతున్నారు చాలా ఎగ్జామ్స్లో. కింది వారిలో ముసేదా కమిటీ యొక్క మెంబర్ ఎవరు కాదు? ఈ కింది వారిలో ముసేదా కమిటీలో ఎవరు లేరని అడుగుతున్నారు. ఈ 7 ఎవరైతే లేరో వాళ్ళు ముసేదా కమిటీ లేనని ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ముసేదా కమిటీ మెంబర్స్ ఎవరండి? కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, కేఎం మున్సి, మహమ్మద్ సిద్దుల్లా, బిఆర్ అంబేద్కర్, బిఎల్ మిట్టూర్, డిపి కుటియన్. 1928లో భారత రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు? 1928లో భారత రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు? ఆన్సర్ వచ్చేసరికి మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ గారు 1928లో భారత రాజ్యాంగం రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగం రాసినప్పుడు ఎన్ని ఆర్టికళ్ళు, షెడ్యూల్ మరియు భాగాలు ఉన్నాయి? భారత రాజ్యాంగం రాసినప్పుడు భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికళ్ళు, ఎన్ని భాగాలు మరియు ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసరికి 395 ఆర్టికళ్ళు, 12 భాగాలు మరియు 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసరికి భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్, ఎన్ని షెడ్యూల్, ఎన్ని భాగాలు ఉన్నాయంటే 448 ఆర్టికళ్ళు, 25 భాగాలు మరియు 12 షెడ్యూళ్ళు ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో 448 ఆర్టికళ్ళు, 25 భాగాలు మరియు 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఖరారు చేయడానికి రాజ్యాంగ అసెంబ్లీకి ఎంత సమయం పట్టింది? రాజ్యాంగాన్ని ఖరారు చేయడానికి రాజ్యాంగ అసెంబ్లీకి ఎంత సమయం పట్టింది? ఆన్సర్ వచ్చేసరికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. ఇప్పుడు నేను చెప్పే డేట్స్ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ అసెంబ్లీ యొక్క మొట్టమొదటి సమావేశం 9 డిసెంబర్ 1946లో జరిగింది. గుర్తుపెట్టుకోండి, 9 డిసెంబర్ 1946లో రాజ్యాంగ అసెంబ్లీ యొక్క మొదటి సమావేశం జరగడం జరిగింది. ఆ తర్వాత 29 ఆగస్టు 1947లో డ్రాఫ్ట్ కమిటీ, ముసేదా కమిటీని అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏర్పరచడం జరిగింది. ఆ తర్వాత మనకి 1949 నవంబర్ 26వ తారీఖున మనం రాజ్యాంగ అసెంబ్లీ మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. అంటే ఈ గ్యాప్ మొత్తం వచ్చేసరికి ఎన్ని రోజులు అంటే 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు, సుమారుగా 3 సంవత్సరాలు పట్టిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కానీ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించిందంటే 26 నవంబర్ 1949. అదేవిధంగా భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నుండి అమల్లోకి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారంటే 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి బిట్టు కూడా మీకు కనీసం 10-15 సార్లు ఈ మధ్యన 2-3 ఇయర్స్లోనే మనకి అనేక రకాల గవర్నమెంట్ జాబ్స్లో అడగడం జరిగిందండి. ఇంకా ప్రీవియస్ పోతే ఎన్ని సంవత్సరాలు ఎన్ని సార్లు అడిగారు అనేది మన లెక్కే లేదు, అన్నిసార్లు అడిగిన బిట్స్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి, చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నట్టే మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డికి ఆన్లైన్లో మాక్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నామండి. తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో మేము కండక్ట్ చేసిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పేపర్స్ నుంచి మొన్న జరిగిన సిహెచ్ఎస్ ఎగ్జామ్స్లో మీకు 50% బిట్లు మినిమం వచ్చాయండి ప్రతి షిఫ్ట్లో కూడాను. కొన్ని షిఫ్ట్లు అయితే 90% బిట్ల వరకు కూడా రావడం జరిగింది. కాబట్టి అంత హై క్వాలిటీలో మీకు మాక్ టెస్ట్లో మేము కండక్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఈ మాక్ టెస్ట్ తీసుకొని రాయండి. చాలా తక్కువ ధరకే మీకు ఈ మాక్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ రాయడానికి ట్రై చేయండి. జాతీయ అత్యవసర సమయంలో ఏ ఆర్టికల్ను నిలిపివేయలేరు? జాతీయ అత్యవసర సమయంలో ఏ ఆర్టికల్ను నిలిపివేయలేరు? ఆన్సర్ సరికి ఆర్టికల్ 20 మరియు 21.
ఆర్టికల్ 20 మరియు 21ని జాతీయ అత్యవసర సమయంలో అంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మనం ఈ ఆర్టికల్ని నిలిపివేయలేరు. ఆర్టికల్ 20 వచ్చేసరికి ఏంటండి, ఆర్టికల్ 20 వచ్చేసరికి ప్రాణాలని కాపాడుకునే హక్కు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 21 వచ్చేసరికి జీవించే హక్కు. ఈ రెండింటిని కూడా అత్యవసర సమయంలో మనకి నిలిపివేయలేరు. నెక్స్ట్ వచ్చేసరికి భారత రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని ఈ ఆర్టికల్ని అంటారు. ఈ బిట్ అయితే నేను ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదండి. భారత రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని ఏ ఆర్టికల్ని అంటారు? ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 32. ఆర్టికల్ 32ని భారత రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని పిలుస్తారు. ఆర్టికల్ 32 అంటే ఏంటండి, రాజ్యాంగ పరిహార హక్కు. ఆర్టికల్ 32 అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. దీనిని భారత రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని పిలవడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతుంది? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతుంది? ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అనేది భారత రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానమని చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 14. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ సవరణను భారత రాజ్యాంగం యొక్క చిన్న రాజ్యాంగం అంటారు? ఏ సవరణను భారత రాజ్యాంగం యొక్క చిన్న రాజ్యాంగం అంటారు? ఆన్సర్ వచ్చేసరికి 42 అమెండ్మెంట్, 42వ రాజ్యాంగ సవరణను భారత రాజ్యాంగం యొక్క చిన్న రాజ్యాంగం అని అంటారు. ఎందుకంటే అన్ని సవరణలు అనేవి 42వ సవరణలో ఇందిరాగాంధీ గారు చేయడం జరిగిందండి. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం భారత రాజ్యాంగం యొక్క చిన్న రాజ్యాంగం అని పిలవడం జరుగుతుంది. డాష్ కమిటీ సిఫార్సుల మేరకు 42వ రాజ్యాంగ సవరణలో ప్రాథమిక విధులను చేర్చబడ్డాయి. డాష్ సిఫార్సుల ప్రకారం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోకి ప్రాథమిక విధులను చేర్చారు. ఆన్సర్ సరికి సర్వన్ సింగ్ కమిటీ. సర్వన్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం ప్రాథమిక విధులు ఎన్నండి? మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం ప్రాథమిక విధులేనండి 11. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ని గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం ప్రాథమిక విధులు ఎన్నండి? 11. భారత ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత? భారత ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 5 సంవత్సరాలు. భారతదేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, అదేవిధంగా లోక్సభ మెంబర్, ఎమ్మెల్యే, సర్పంచ్ వీళ్ళందరికీ కూడా పదవీ కాలం వచ్చేసరికి 5 సంవత్సరాలు ఉంటుందండి. అదేవిధంగా రాజ్యసభ మెంబర్కి, అదేవిధంగా శాసన మండలి మెంబర్కి అయితే మనకి 6 సంవత్సరాలు పదవీ కాలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లోక్సభ, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సీఎం, గవర్నర్, ఎమ్మెల్యే వీళ్ళందరికీ కూడాను 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. రాజ్యసభ, శాసన మండలి సభ్యులకు మాత్రమే 6 సంవత్సరాలు పదవీ కాలం ఉండడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోకి ప్రాథమిక విధులను ఏ దేశం నుండి తీసుకున్నారు? భారత రాజ్యాంగంలోకి ప్రాథమిక విధులను ఏ దేశం నుండి తీసుకోవడం జరిగింది? ఆన్సర్ వచ్చేసరికి యుఎస్ఎస్ఆర్. ఈ సోవియట్ యూనియన్ నుండి భారత రాజ్యాంగంలోకి ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగిందండి. ఏ సవరణ ద్వారా తీసుకున్నారంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోకి ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగిందండి. ఇందాక మీకు చెప్పాను కదండి, 42వ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగం అని కూడా అంటారు, అంటే చిన్న రాజ్యాంగం అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా సవరణలు అనేవి ఈ 42వ రాజ్యాంగ సవరణలో చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసరికి 104 రాజ్యాంగ సవరణలు జరగడం జరిగింది. అందులో కూడా చాలా ముఖ్యమైన వచ్చేసరికి 42, 44, 61 ఈ 3 కూడా చాలా చాలా ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితులను వివరిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అనేది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది? ఆన్సర్ వచ్చరికి 352. ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడాను 18వ భాగంలో ఉన్నాయండి. ఈ 18వ భాగంలో మొత్తం 9 ఆర్టికల్స్ ఉన్నాయి. అవి వచ్చరికి 352 నుంచి 360 మధ్యలో ఉండడం జరిగిందండి. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చరికి నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పరిస్థితిలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒకటి. ఈ 2 కూడా చాలా చాలా ఎక్కువగా అడుగుతున్నారు. అందులో భాగంగా నేషనల్ ఎమర్జెన్సీ యొక్క
ఆర్టికల్ వచ్చేసరికి 352. ఈ ఎమర్జెన్సీ అనేవి ఏ భాగంలోని భారత రాజ్యాంగంలోని ఏ పార్ట్లో ఉన్నాయంటే 18వ పార్ట్లో ఉన్నాయి. ఇక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ యొక్క ఆర్టికల్ వచ్చేసరికి 360. భారత రాజ్యాంగం యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఏ ఆర్టికల్ వివరిస్తుందంటే 360 అండి. 360 ఆర్టికల్ అనేది భారత రాజ్యాంగం యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితులను వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పత్రికా స్వేచ్ఛను సూచిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అనేది పత్రికా స్వేచ్ఛను సూచిస్తుంది అంటే వాక్ స్వాతంత్రం. పత్రికా స్వేచ్ఛ అంటే ఏం లేదంటే వాక్ స్వాతంత్రాన్ని సూచించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 19. గుర్తుపెట్టుకోండి, వాక్ స్వాతంత్రానికి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 19th ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాజ్యసభకు భారత రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేయవచ్చు? రాజ్యసభకు భారత రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేయవచ్చు? ఆన్సర్ వచ్చేసరికి 12 మంది. మొత్తం రాజ్యసభలో మొత్తం ఓవరాల్ స్ట్రెంత్ అంటే మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసరికి 250 మెంబర్స్ అండి. అందులో 233 మెంబర్స్ అనేవారు రాష్ట్రాల శాసనసభ ద్వారా ఎన్నికవడం జరుగుతుంది. ఇంకో 12 మందిని రాష్ట్రపతి డైరెక్ట్గా నామినేట్ చేయడం జరుగుతుంది. మొత్తం 245 మెంబర్స్ అనేది స్ట్రెంత్ అనేది రాజ్యసభలో ప్రజెంట్ ఉండడం జరిగింది. ఓవరాల్గా మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసరికి 250 మెంబర్స్ అండి. 250 మెంబర్స్ కంటే రాజ్యసభలో ఎక్కువగా మించడానికి లేదు. ఇక రాజ్యసభను మనం ఎగువ సభ మరియు పెద్దల సభ అని కూడా పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభని ఎగువ సభ మరియు పెద్దల సభగా పిలవడం జరుగుతుంది. భారతదేశంలోని భాషలకు సంబంధించిన షెడ్యూల్ ఏది? భారతదేశ భాషలకు సంబంధించిన షెడ్యూల్ ఏది? ఆన్సర్ వచ్చేసరికి 8వ షెడ్యూల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా అడగడం జరిగింది కాబట్టి మర్చిపోకండి. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుందని అడుగుతారు. ఆన్సర్ వచ్చేసరికి భాషలు, లాంగ్వేజెస్ సంబంధించి. మొత్తం భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్నండి? భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని అంటే ఆన్సర్ వచ్చేసరికి 22. భారత రాజ్యాంగం 22 భాషలను అధికార భాషలుగా గుర్తించడం జరిగింది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రాథమిక విధుల గురించి వివరిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రాథమిక విధులు ఉన్నాయి? క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు, ఇందాక విధంగా అడగవచ్చు అండి. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ప్రాథమిక విధులు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసరికి 51A. 51Aలో ప్రాథమిక విధులనే ఉండడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని రద్దు చేస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని రద్దు చేస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 17. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఉన్న ప్రాథమిక హక్కులను సమానత్వపు హక్కు అంటారు. ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18 వరకు ఉన్న హక్కులను సమానత్వపు హక్కులు అంటారు. ఇందులో అందరూ సమానమైన భావంతో ఈ ఆర్టికల్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. కాబట్టి ఆర్టికల్ 17 అనేది అంటరానితనాన్ని రద్దు చేసే ఆర్టికల్. అంటరానితనాన్ని రద్దు చేసే ఆర్టికల్ ఏదండి? ఆర్టికల్ 17. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జీవించే హక్కుకు సంబంధించింది? ఇది ఇంతకుముందే చెప్పాను. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అనేది జీవించే హక్కు సంబంధించింది అంటే వచ్చేసరికి ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కుకు సంబంధించిన ఆర్టికల్ అనేది. రైట్ టు లైఫ్ ఆర్టికల్ ఏదంటే 21. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సవర్ణ గురించి చెబుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అనేది సవర్ణ గురించి చెబుతుంది? రాజ్యాంగ సవర్ణ గురించి వివరించే ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 ద్వారా మనం రాజ్యాంగంలోని దేన్నైనా రాజ్యాంగ సవరణను చేయవచ్చు. రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఓటింగ్ వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గించారు? రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఓటింగ్ వయసుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించారంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయసుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. రాజ్యాంగ అసెంబ్లీ జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించింది? రాజ్యాంగ అసెంబ్లీ జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసరికి స్వతంత్రానికి కొద్ది రోజులు ముందుగా అనగా 22 జూలై 1947న రాజ్యాంగ అసెంబ్లీ
భారత జాతీయ జెండాను ఆమోదించడం జరిగింది. భారత జాతీయ జెండా రూపకర్త ఎవరండి? పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య గారు భారత జాతీయ జెండా యొక్క రూపకర్త. రాజ్యాంగ రూపకర్తల మనసు మరియు ఆలోచనలు డ్యాష్లో ప్రతిబింబిస్తాయి. రాజ్యాంగ రూపకర్తల మనసు మరియు ఆలోచనలు డ్యాష్లో ప్రతిబింబిస్తాయి. ఆన్సర్ వచ్చేసరికి ప్రవేశిక లేదా ముందు మాట. ప్రవేశిక లేదా ముందు మాటలో రాజ్యాంగ రూపకర్తల యొక్క మనసు మరియు ఆలోచనలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. రాజ్యాంగ అసెంబ్లీలో కేంద్ర కమిటీ చైర్మన్ ఎవరు? రాజ్యాంగ అసెంబ్లీలో కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రాథమిక విధుల గురించి ప్రస్తావించబడ్డాయి? భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక విధులు ప్రస్తావించబడ్డాయి? ఇందాక మీకు ఆర్టికల్ చెప్పాను కదండి. ఇప్పుడు ఏ భాగం అంటే 4A 4A భాగంలో ప్రాథమిక విధుల గురించి ప్రస్తావించడం జరిగింది. 4th పార్ట్ వచ్చేసరికి ఆదేశ సూత్రాల గురించి ప్రస్తావించడం జరిగిందండి. 4A వచ్చేసరికి ప్రాథమిక విధుల గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రధాని కావడానికి కనీస వయసు ఎంత? భారత ప్రధాని కావడానికి కనీస వయసు ఎంత? భారతదేశం యొక్క ప్రధాని కావాలంటే అతను లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్ కానీ అయి ఉండాలి. లోక్సభకు వచ్చేసరికి కనీస వయసు వచ్చేసరికి 25 సంవత్సరాలు. అదేవిధంగా రాజ్యసభ యొక్క కనీస వయసు వచ్చేసరికి 30 సంవత్సరాలు. ప్రధాని కావడానికి లోక్సభ సభ్యుని అయితే సరిపోతుంది కాబట్టి ప్రధాని అవడానికి కనీస వయసు వచ్చేసరికి 25 సంవత్సరాలు. అదే రాజ్యసభ సభ్యునిగా ప్రధానమంత్రి అవ్వాలంటే అతనికి కనీసం 30 సంవత్సరాలు ఉండి ఉండాలి. ఆన్సర్ వచ్చేసరికి 25 సంవత్సరాలు. క్రింది వారిలో భారత రాష్ట్రపతి చేత ఎవరు నియమించబడరు? కింది వారిలో భారత రాష్ట్రపతి చేత ఎవరు నియమించబడరు? ఆన్సర్ వచ్చేసరికి భారత ఉపరాష్ట్రపతి. కింద ఉన్న ఆన్సర్లన్నింటిలో చూసుకుంటే భారత ఉపరాష్ట్రపతి వచ్చేసరికి భారత రాష్ట్రపతి చేత నియమించబడరు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి భారత ఉపరాష్ట్రపతి. ఒకవేళ భారత రాష్ట్రపతి రాజీనామా చేయాలనుకుంటే అతను తన రాజీనామాను డాష్కి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ భారత రాష్ట్రపతి రాజీనామా చేయాలనుకున్నట్టయితే అతను తన రాజీనామాను డాష్కి ఇస్తాడు. ఆన్సర్ వచ్చేసరికి ఉపరాష్ట్రపతికి ఇస్తాడు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలనుకున్నట్టయితే తన రాజీనామాను రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుందండి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఇస్తాడు, ఉపరాష్ట్రపతి అయితే రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది తమ రాజీనామాలను. భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి మరణిస్తే డాష్ భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి మరణిస్తే డాష్ భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఆన్సర్ వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి కనుక మరణించినట్లయితే తాత్కాలిక రాష్ట్రపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యవహరించడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్టికల్ కింద స్థాపించబడింది? ఎలక్షన్ కమిషన్ అనేది ఏ ఆర్టికల్ కింద స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 324. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 324. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లోక్సభ యొక్క గరిష్ట బలం ఎంత? లోక్సభ యొక్క గరిష్ట బలం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 552 552. ప్రజెంట్ లోక్సభలో సభ్యులు ఎంతమంది అంటే 545 మెంబర్స్ సభ్యులండి. ఇందులో 543 మంది ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడడం జరుగుతుంది. ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. 543 మందికి ప్రజల ద్వారా లోక్సభకు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి లోక్సభని ప్రజాసభ మరియు దిగువ సభ అని పిలుస్తారు. మొత్తం గరిష్ట బలం వచ్చేసరికి 552. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ? ఇందాక చెప్పాను రాజ్యసభ యొక్క కనీస వయసు ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 30 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ద్వారా పంచాయతీల కూర్పు మరియు అధికారాలకు సంబంధించింది? భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ అనేది పంచాయతీల కూర్పు మరియు అధికారాలకు సంబంధించినది అని అడిగారు. ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్గా అడుగుతుంది. పంచాయతీలకు ఒకటి, మున్సిపాలిటీకి ఒకటి షెడ్యూల్ అండి. పంచాయతీలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసరికి 11th షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి.
పంచాయతీలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసరికి 11th షెడ్యూల్. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన షెడ్యూల్ వచ్చేసరికి 12th షెడ్యూల్ అండి. పంచాయతీలకు వచ్చేసరికి 11th షెడ్యూల్ అండి. అదే మున్సిపాలిటీలకు వచ్చేసరికి 12th షెడ్యూల్. మొత్తం పంచాయతీలు మున్సిపాలిటీ సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి 233 అండి. 233 ఓ వరకు వచ్చేసరికి పంచాయతీలకు సంబంధించింది. అదేవిధంగా ఓ నుంచి మిగతా వచ్చేసరికి మనకి మున్సిపాలిటీలకు సంబంధించింది. 243 ఓ వరకు పంచాయతీలకు సంబంధించింది. 243 ఓ నుంచి మిగతా వచ్చేసరికి మున్సిపాలిటీలకు సంబంధించింది. ఇది ఒకటి చిన్నది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి భారత రాజ్యాంగం యొక్క ఏ షెడ్యూల్ ఫిరాయింపు వ్యతిరేక చట్టంతో వ్యవహరిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఫిరాయింపు వ్యతిరేకం గురించి తెలపడం జరిగింది? ఆన్సర్ వచ్చేసరికి 11వ షెడ్యూల్. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపు వ్యతిరేక చట్టంతో వ్యవహరిస్తున్నమాట భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అనేది. ఇంకా నెక్స్ట్ వస్తే భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పౌరసత్వంతో వ్యవహరిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పౌరసత్వం గురించి వివరించారంటే ఆన్సర్ వచ్చేసరికి మొదటి షెడ్యూల్ అండి. భారత రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్లో పౌరసత్వం గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో ఏ రాష్ట్రాలు చేర్చబడ్డాయి? భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో 5 రాష్ట్రాలు ఉన్నాయండి. ఈ 5 రాష్ట్రాలు కూడా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. 5 రాష్ట్రాల సరికి నార్త్ ఈస్ట్ సంబంధించిన రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల సరికి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్కి 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల కింద వీటికి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉండడం జరిగింది. 44వ సవరణ ద్వారా ఏ ప్రాథమిక హక్కు తొలగించబడింది? నేను ముందే చెప్పాను కదండి, అమెండ్మెంట్స్లో రాజ్యాంగ సవరణల్లో 42(1), 44(1), 61 ఈ 3 కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడగడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ప్రాథమిక హక్కును తొలగించబడింది? ఆన్సర్ వచ్చేసరికి ఆస్తి హక్కు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుండి తొలగించడం జరిగింది. డాష్ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోకి లౌకికవాదం జోడించబడింది. డాష్ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోకి లౌకికవాదం జోడించబడింది. ఆన్సర్ వచ్చేసరికి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ సవరణ అండి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోకి లౌకికవాదాన్ని జోడించబడింది. భారత రాజ్యాంగంలోని ఏ వ్యాసం గ్రామ పంచాయతీలతో వ్యవహరిస్తుంది? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అనేది గ్రామ పంచాయతీల గురించి వివరిస్తుందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 40 మరియు ఆర్టికల్ 243 టు ఆర్టికల్ 243 ఓ. నేను ఇంతకుముందే చెప్పాను, మనకు మున్సిపాలిటీ మరియు పంచాయతీల షెడ్యూల్ గురించి వచ్చిన క్వశ్చన్లను మీకు ఈ క్వశ్చన్ గురించి క్లారిటీగా చెప్పానండి. భారత రాజ్యాంగంలోని గ్రామ పంచాయతీల గురించి ఏ ఆర్టికల్ వ్యవహరిస్తున్నాయంటే ఆర్టికల్ 243 ఓ వరకు వచ్చేసరికి మనకి పంచాయతీల గురించి అవుతుంది. 243 ఓ తర్వాత అంటే 243 పి నుంచి మిగతావన్నీ కూడా మున్సిపాలిటీ గురించి అవుతుందండి. అదేవిధంగా ఆర్టికల్ 40 కూడా మనకి గ్రామ పంచాయతీల గురించి వివరించడం జరుగుతుంది. ఆదేశిక సూత్రాల్లో చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 40 అంటే దేంట్లో వస్తుందండి? ఆదేశిక సూత్రాలకు సంబంధించిన పార్ట్లో ఉంటుంది. రాజ్యాంగంలోని ఏ వ్యాసం నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధన? ఆన్సర్ వచ్చేసరికి 271A. ఈ క్వశ్చన్ మనకి ఎక్కువ అడగలేదండి, కాకపోతే ఈ క్వశ్చన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ మధ్యన ఈ స్పెషల్ ప్రొవిజన్స్ మీద గొడవలు అనేవి నాగాలాండ్లో జరుగుతుంది. కాబట్టి దీని మీద మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందని మేము ఇవ్వడం జరిగిందండి. రాజ్యాంగంలోని ఏ వ్యాసం నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధన? ఆన్సర్ వచ్చేసరికి 271A. భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కుల గురించి చెబుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కుల గురించి చెబుతుందంటే 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి చెప్పడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో 3వ భాగం. ఈ 3వ భాగంలో ఏ అన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఈ థర్డ్ పార్ట్లో ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఆర్టికల్ 1లో ప్రావేశిక ముందు మాట చెప్పడం జరిగింది. ఇందులో 1 నుంచి 4 ఉన్నాయి. ఆ తర్వాత సిటిజన్షిప్ పౌరసత్వం గురించి చెప్పడం జరిగింది 2వ పార్ట్లో. ఈ 2వ పార్ట్లో 5 నుంచి 11 ఆర్టికల్స్ వరకు ఉన్నాయండి.
నెక్స్ట్ వచ్చేసరికి ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి? 12 నుంచి 35 ఆర్టికల్ వరకు ఉన్నాయి. ఇది ప్రాథమిక హక్కుల గురించి ఏ భాగంలో చెప్పారంటే రాజ్యాంగంలో 3వ భాగంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ పౌరసత్వం. పౌరసత్వం గురించి మనం ఇందాక చెప్పాను కదండి. పౌరసత్వం గురించి రాజ్యాంగంలో ఏ పార్ట్లో చెప్పారంటే, ఏ భాగంలో చెప్పారంటే 2వ భాగంలో చెప్పారు. ఈ 2వ భాగంలో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 6 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు ఈ 2వ పార్ట్లో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల గురించి ఏ పార్ట్ చెప్పిందంటే 4వ పార్ట్ చెప్పారు. 4వ పార్ట్లో ప్రస్తావించడం జరిగింది ఆదేశిక సూత్రాల గురించి. నేను ఇంతకుముందు మనం ఫండమెంటల్ డ్యూటీస్ అదేవిధంగా ప్రాథమిక విధుల గురించి వచ్చినప్పుడు నేను చెప్పాను. 4A వచ్చేసరికి ప్రాథమిక విధుల గురించి చెప్పిందండి. 4th పార్ట్ వచ్చేసరికి ఆదేశిక సూత్రాల గురించి చెప్పిందని. ఈ 4th పార్ట్లో ఉన్న ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడాను మనకి ఈ 4th పార్ట్ ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రాథమిక విధులు వచ్చేసరికి 51A, ప్రాథమిక విధుల ఆర్టికల్ వచ్చేసరికి 51A. నెక్స్ట్ వచ్చేసరికి భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్రం గురించి చెబుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్రం గురించి చెబుతుందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 5వ భాగం. ఈ 5వ భాగంలో మొత్తం ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 52 నుంచి 151 వరకు ఉన్నాయండి. కొంచెం నేను చెప్పేది క్లారిటీగా ఉన్నాయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 52 నుంచి 151 వరకు కేంద్రం గురించి ఆర్టికల్స్ మనకి చెప్పడం జరిగింది రాజ్యాంగంలో. ఇందులో 52 నుంచి 78 వరకు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అండి. 52 నుంచి 78 వరకు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అండి. అదేవిధంగా 79 నుంచి ఒక నిమిషం అండి, 52 నుంచి 78 వరకు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్, 79 నుంచి 122 వరకు వచ్చేసరికి పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ అండి. 123 వచ్చేసరికి లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 123 అండి. ఆ తర్వాత న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ వచ్చేసరికి న్యాయ వ్యవస్థ గురించి చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా కాగ్ గురించి అండి. కాగ్ యొక్క ఆర్టికల్స్ వచ్చేసరికి 148 నుంచి 151 అండి. 148 నుంచి 151 వరకు చెప్పే ఆర్టికల్స్ దేనికి సంబంధించిన అంటే కాగ్కు సంబంధించిన. మళ్ళీ ఒకసారి చదువుతాం, గుర్తుపెట్టుకోండి. కేంద్రంతో వ్యవహరించే ఆర్టికల్స్లో 52 నుంచి 151 వరకు ఉన్నాయండి ఆర్టికల్స్ అన్నీ కూడాను కేంద్రానికి సంబంధించిన ఆర్టికల్స్. ఇందులో 52 నుంచి 78 వరకు ఉన్న ఆర్టికల్స్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అండి, అంటే పరిపాలనకు సంబంధించిన ఆర్టికల్స్ అండి. అదేవిధంగా 79 నుంచి 122 వరకు ఉన్న ఆర్టికల్స్ వచ్చేసరికి పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ అండి. అంటే మన పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఎలా ఓట్ చేయాలి, ప్రెసిడెంట్ ఎవరి చేత ఓట్ చేయాలి, ప్రధానమంత్రి ఎవరి చేత ఓట్ చేయాలి, ఇలాంటి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు 79 నుంచి 122 మధ్య ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి 123 అండి. ఇక న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి యూనియన్ న్యాయ వ్యవస్థ అండి. దానికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 124 నుంచి 147, అంటే సుప్రీంకోర్టు యొక్క సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడాను 124 నుంచి 147 మధ్య ఉండడం జరిగింది. అదేవిధంగా కాకు సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడాను 148 నుంచి 151 మధ్య ఉన్నాయండి. ఇక రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం. రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే అది ఏ పార్ట్లో ఉన్నాయంటే ముందుగా 6వ పార్ట్లో ఉన్నాయండి. రాష్ట్రానికి సంబంధించిన అన్నీ కూడాను రాజ్యాంగంలో 6వ పార్ట్లో చెప్పడం జరిగిందండి. ఇందులో సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 152 నుంచి 237 వరకు ఉన్నాయండి. రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 157 నుంచి 237 వరకు ఉన్నాయి. ఇందులో 152 వచ్చేసరికి జనరల్ అండి, మామూలుగా జనరల్ సంబంధించింది. అదేవిధంగా 153 నుంచి 167 వరకు ఎగ్జిక్యూటివ్ అండి, పరిపాలనకు సంబంధించిన ఆర్టికల్స్. 168 నుంచి 212 వరకు స్టేట్ లెజిస్లేటివ్ అండి, అంటే శాసనసభకు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 153 నుంచి 167 వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నర్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసరికి 213 అండి. గవర్నర్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 213. ఇక హైకోర్టు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 214 నుంచి 232 వరకు చెప్పడం జరిగిందండి. హైకోర్టు యొక్క
ఆర్టికల్స్ సంబంధించి హైకోర్టు శాఖ ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయంటే రాజ్యాంగంలో 214 నుంచి 232 మధ్య ఉండడం జరిగింది. ఇక సబార్డినేట్ కోర్ట్స్ వచ్చేసరికి సబార్డినేట్ కోర్ట్స్ యొక్క ఆర్టికల్స్ వచ్చేసరికి 233 నుంచి 237 వరకు మధ్య ఉండడం జరిగిందండి. ఈరోజు మొత్తం ఆర్టికల్స్ వస్తే మళ్ళీ చెబుతాను. రాష్ట్రానికి సంబంధించేసరికి 153 నుంచి 167 వరకు పరిపాలన సంబంధించిన ఆర్టికల్స్. నెక్స్ట్ వచ్చేసరికి శాసనసభకు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 168 నుంచి 212 వరకు ఉన్న ఆర్టికల్స్ శాసనసభకు సంబంధించిన ఆర్టికల్స్ అండి. ఇక గవర్నర్ యొక్క లెజిస్లేటివ్ పవర్ సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి 213 అండి, గుర్తుపెట్టుకోండి. 123 వచ్చేసరికేమో ప్రెసిడెంట్ యొక్క లెజిస్లేటివ్ పవర్ సంబంధించిన ఆర్టికల్ అండి. 213 వచ్చేసరికేమో మనకి గవర్నర్ యొక్క లెజిస్లేటివ్ పవర్ సంబంధించిన ఆర్టికల్స్ అండి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి హైకోర్టు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 214 నుంచి 232 వరకు ఉన్నాయండి. హైకోర్టు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 214 నుండి 232 వరకు ఉన్నాయి. ఇక సబార్డినేట్ కోర్ట్స్ వచ్చేసరికి 233 నుంచి 237 మధ్య ఉండడం జరిగిందండి. మొత్తం రాజ్యాంగంలో రాష్ట్రాల గురించి ఏ ఆర్టికల్ చెబుతుందంటే 6వ పార్ట్లో చెప్పడం జరిగింది. రాజ్యాంగంలోని 6వ పార్ట్లో రాష్ట్రాల గురించి చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలుపుతుంది? భారత రాజ్యాంగం నుంచి ఏ భాగం కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించింది అడుగుతుంటారు. ఆన్సర్ వచ్చేసరికి 8వ భాగం. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్స్ అనేవి 8 పార్ట్లో ఉన్నాయండి. ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 239 నుంచి ఆర్టికల్ 242 మధ్య మనకి ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పంచాయతీకి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఏ భాగంలో ఉన్నాయని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 9th పార్ట్లో ఉండడం జరిగిందండి. మీకు క్లారిటీ చెప్పాను. 243 నుంచి 243 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా పంచాయతీకి సంబంధించినవి. ఇవి ఏ పార్ట్లో ఉన్నాయంటే 9th పార్ట్లో ఉన్నాయి. అదేవిధంగా 243 నుంచి 243 జెడ్ వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా మున్సిపాలిటీకి సంబంధించినవండి. ఇవన్నీ కూడాను 9A పార్ట్లో ఉండడం జరిగింది. ఏ పార్ట్లో ఉన్నాయండి? 9A పార్ట్లో ఉన్నాయి. ఇక ఇవి ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే మున్సిపాలిటీస్ వచ్చేసరికి 12వ షెడ్యూల్లో ఉన్నాయండి. అదేవిధంగా పంచాయతీలో వచ్చేసరికి 11వ షెడ్యూల్లో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎమర్జెన్సీ సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఏ పార్ట్లో ఉన్నాయండి? ఎమర్జెన్సీ సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఏ పార్ట్లో ఉన్నాయంటే ఆన్సర్ వచ్చేసరికి 18th పార్ట్. ఇందాక ముందే డిస్కస్ చేశాము. ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయంటే 352 నుంచి 360 వరకు మనకి ఎమర్జెన్సీ అత్యవసర సంబంధించిన అత్యవసర పరిస్థితులకు సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడాను 352 నుంచి 360 మధ్య ఉండడం జరిగిందండి. ఏ పార్ట్ అంటే 18th పార్ట్ అండి. ఏ పార్ట్లో మనకి లాంగ్వేజెస్ గురించి చెప్పడం జరిగింది? భారత రాజ్యాంగంలో ఏ పార్ట్లో మనకి లాంగ్వేజెస్ గురించి చెప్పడం జరిగింది? ఆన్సర్ వచ్చేసరికి లాంగ్వేజ్ సంబంధించిన ఆర్టికల్స్ అన్ని ఏ పార్ట్లో ఉన్నాయంటే మనకి 17వ పార్ట్లో ఉండడం జరిగింది. లాంగ్వేజ్ సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఏ పార్ట్లో ఉన్నాయంటే 17వ పార్ట్లో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి భారత రాజ్యాంగంలోని ఏ భాగం షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల గురించి చెబుతుంది? భారత రాజ్యాంగంలో ఏ భాగం అనేది షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల గురించి తెలుపుతుందండి? ఆన్సర్ వచ్చేసరికి 10th పార్ట్ అండి. ఈ 10th పార్ట్లో మనకి షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల గురించి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 244 to 244A అండి. ఈ రెండు ఆర్టికల్స్ వచ్చేసరికి మన షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల గురించి మన భారత రాజ్యాంగంలో తెలుపుతున్నాయి. ఇవి ఏ పార్ట్లో ఉన్నాయంటే 10వ పార్ట్లో ఉండడం జరిగిందండి. భారత రాజ్యాంగంలో ఏ భాగం ఎన్నికల సంఘం గురించి చెబుతుంది? ఎలక్షన్స్ గురించి భారత రాజ్యాంగంలో ఏ పార్ట్ చెబుతుందంటే 15వ పార్ట్ చెప్పడం జరుగుతుందండి. ఎలక్షన్ సంబంధించిన ఆర్టికల్స్ అనేవి 15వ పార్ట్లో ఉండడం జరిగింది. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329A వరకు ఉండడం జరిగిందండి. ఎలక్షన్ సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే 15వ భాగంలో ఉన్నాయండి. ఆ ఎలక్షన్ సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329A వీటి మధ్య మనకి ఎలక్షన్ సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఉండడం జరిగింది. స్టేట్ మరియు సెంట్రల్ ఎలక్షన్ సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడాను 324 ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 మధ్య ఉండడం జరిగిందండి. రాజ్యాంగంలోని ఏ భాగం మనకి కేంద్రం మరియు రాష్ట్రాల సంబంధాల గురించి వివరిస్తుంది? మనకి రాజ్యాంగంలో ఏ భాగం కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి వివరిస్తుందని
చాలా చాలా అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసరికి 11వ భాగం. ఈ 11వ భాగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఏవేంటి అంటే అవి ఆర్టికల్ 245 నుండి ఆర్టికల్ 263 వరకు మనకి ఈ భాగంలో ఉన్నాయండి. ఇందులో 245 నుంచి 255 వరకు ఉన్న ఆర్టికల్స్ అనేవి లెజిస్లేటివ్ రిలేషన్స్ అండి. లెజిస్లేటివ్ రిలేషన్స్ సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 245 నుంచి 255 మధ్య ఉండడం జరిగింది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ వచ్చేసరికి 256 నుంచి 263 మధ్య ఉండడం జరిగిందండి. శాసన రిలేషన్స్ వచ్చేసరికి మనకి 245 నుంచి 255 మధ్య ఉన్నాయండి. అదేవిధంగా పరిపాలన రిలేషన్స్ వచ్చేసరికి మనకి 256 నుంచి 263 మధ్య ఉన్నాయండి. పరిపాలన రిలేషన్స్ వచ్చేసరికి 256 నుంచి 263 మధ్య ఉండడం జరిగింది ఆర్టికల్స్ అనేవి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే సోషలిస్ట్ లౌకిక మరియు సమగ్రత 1976 డాష్ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించబడ్డాయి. నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఇందాక కూడా చెప్పాను జరిగింది. సోషలిస్ట్ లౌకిక మరియు సమగ్రత అనేది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించారండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎక్కువసార్లు అడిగారండి. అందుకే ఈ పేపర్లో ఎన్నిసార్లు తగిలిందంటే అర్థం చేసుకోండి. క్వశ్చన్ చిన్న చేంజ్ చేసే మనకి ఇన్నిసార్లు రావడం జరిగింది, చాలాసార్లు రావడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్ మాత్రం మిస్ చేయొద్దండి. సోషలిస్ట్ లౌకిక సమగ్రత అనేవి ముందు మాటలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించారు? ఇలా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చరికి 42వ రాజ్యాంగ సవరణ అండి. విచ్ ఆర్టికల్ ఇస్ రిలేటెడ్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్? ఏ వ్యాసం సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయానికి సంబంధించినది? ఏ ఆర్టికల్ అనేది సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయంకు సంబంధించిందని అడిగారు. అండ్ ఆన్సర్ వచ్చరికి ఆర్టికల్ 39A అండి. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 39A. భారతదేశ రాష్ట్రపతి యొక్క అభిశంసన పద్ధతి ఏ దేశం నుండి తీసుకున్నారు? భారతదేశ రాష్ట్రపతి యొక్క అభిశంసన పద్ధతి అనేది ఏ దేశం నుండి తీసుకున్నారు? ఆన్సర్ వచ్చరికి USA, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా నుండి తీసుకోవడం జరిగిందండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి భారత రాజ్యాంగం ఏ దేశం నుండి ఫెడరలిజం సమైక్యవాదాన్ని స్వీకరించింది? భారత రాజ్యాంగం ఏ దేశం నుండి సమైక్యవాదాన్ని స్వీకరించింది? ఆన్సర్ వచ్చరికి USA అండి. అమెరికా నుండి భారతదేశం సమైక్యవాదాన్ని స్వీకరించడం జరిగిందండి. ఆన్సర్ వచ్చరికి అమెరికా. మొత్తం అన్నిటి గురించి నేను చర్చించలేను కాబట్టి మొత్తం ఏ దేశం నుండి ఏ దేశ రాజ్యాంగం నుండి మన భారతదేశం ఏంటి స్వీకరించింది మొత్తం కూడా నేను డైలీగా చూస్తానండి. అవన్నీ కవర్ చేసుకుంటే మొత్తం ఈ వీడియో అయిపోతుంది. మీకు మొత్తం సుమారుగా అవన్నీ కూడా కలుపుకుంటే మీకు ఖచ్చితంగా ఒక 100 క్వశ్చన్స్ వరకు మీకు మేము వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఇది కూడా కంప్లీట్ చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా భారత రాజ్యాంగంలోకి చాలానే భారత రాజ్యాంగంలోకి ఇతర దేశ రాజ్యాంగాల నుండి వేటిని తీసుకున్నారో మనం క్లారిటీగా చూద్దామండి. ముందుగా బ్రిటన్, యూకే నుండి భారత రాజ్యాంగంలో తీసుకునే వచ్చేసరికి పార్లమెంటరీ ప్రభుత్వం, చట్ట నియమం మరియు శాసన విధానం, ఒకే పౌరసత్వం, క్యాబినెట్ వ్యవస్థ, ప్రత్యేక హక్కులు, పార్లమెంటరీ అధికారాలు మరియు దిశభా వాదం, వీటన్నిటిని కూడాను భారత ప్రభుత్వం బ్రిటన్ యొక్క రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి USA, అమెరికా రాజ్యాంగం నుండి ఏమైతే తీసుకున్నారో చూద్దాం. అమెరికా నుండి భారత రాజ్యాంగంలోకి వేటిని తీసుకున్నారో ముందుగా చూస్తే, ముందుగా రాష్ట్రపతి యొక్క అభిశంసన మరియు అధ్యక్షుడు మరియు రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి యొక్క విధులు, దాంతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడం, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రం, వీటిని మనం అమెరికా నుండి తీసుకోవడం జరిగిందండి. వీటిలో ముఖ్యమైనది వచ్చేసరికి ప్రాథమిక హక్కులు ఒకటి, మరియు ప్రెసిడెంట్ యొక్క అభిశంసన అంటే రాష్ట్రపతి యొక్క అభిశంసన, న్యాయ సమీక్ష, ఇవన్నీ కూడాను చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందండి. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు అనేది ఏ దేశ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగంలోకి తీసుకోవడం జరిగింది? ప్రాథమిక హక్కులు అనేవి ఏ దేశ రాజ్యాంగం నుండి భారతదేశం సంగ్రహించిందని అడుగుతారు. ఆన్సర్ వచ్చేసరికి USA, అమెరికా. నెక్స్ట్ వచ్చేసరికి రాజ్యాంగం యొక్క ఉపద్ఘాతం అంటే రాజ్యాంగం యొక్క ముందు మాటను కూడా భారత రాజ్యాంగం అమెరికా నుండి తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐర్లాండ్ నుండి భారత రాజ్యాంగం వేటిని తీసుకుని చూద్దాం. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి
భారత రాజ్యాంగం వేటిని తీసుకొని చూద్దాం. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారండి. ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగం ఐర్లాండ్ పార్లమెంట్ నుండే తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకోవడం జరిగిందండి. ముందుగా ఆదేశిక సూత్రాలు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి రాజ్యసభ సభ్యుల నామినేషన్ అండి. రాజ్యసభ సభ్యుల నామినేషన్ కూడా మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం, రాష్ట్రపతి ఎన్నుకునే విధానం వచ్చేసరికి కూడా మనం ఐర్లాండ్ యొక్క రాజ్యాంగం నుండే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాన్స్ నుంచి మనం తీసుకున్నవి ఏంటి అంటే రిపబ్లిక్, అంటే మనకు ముందు మాటలో ఉన్న రిపబ్లిక్, అదేవిధంగా స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేది భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం తీసుకున్నారనేది చాలాసార్లు అడిగారు. ఎన్నిసార్లు అడిగారు లెక్కలేదు. స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం ఈ మూడు అనేవి భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం అనేది భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి సంగ్రహించిందని అడుగుతారు. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్. ఆస్ట్రేలియా నుంచి భారత రాజ్యాంగం వేటిని సంగ్రహించిందంటే ముందు కనక్రమ లిస్ట్ అండి. ఏకకాలిక జాబితా. రెండోసరికి వాణిజ్య స్వేచ్ఛ. 3 వాణిజ్య మరియు సంభోగం. 4ది చాలా ఇంపార్టెంట్ అండి, పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సిట్టింగ్ అండి. ఆస్ట్రేలియా తీసుకున్న వాటిలో మనకి ఎక్కువగా అడిగిందోసరికి కనక్రమ లిస్ట్ అండి. అంటే ఏకకాలిక జాబితా మరియు పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సిట్టింగ్, ఈ రెండు కూడా మనకి ఆస్ట్రేలియా నుంచి తీసుకున్న వాటిలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఎక్కువగా అడిగారండి. అంటే ఏకకాలిక జాబితా భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఇలాంటి బిట్టే చాలాసార్లు అడగడం జరిగిందండి. కాబట్టి ఈ 4 కూడా ఇంపార్టెంటే. ఒకవేళ ఈ 4 కూడా మీకు ఏకకాలిక జాబితా ఒకటి మరియు అదేవిధంగా పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సిట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి గురించి మనకి ఎక్కువగా అడుగుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఆస్ట్రేలియా నుంచి ఏదైనా ఇవ్వాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ లేదా రష్యా. ఇప్పుడు కొత్త రష్యా కాబట్టి రష్యా. వీటి నుండి భారత రాజ్యాంగం వేటిని సంగ్రహించిందంటే ముందుగా ప్రాథమిక విధులు అండి. ఎన్నోసార్లు లెక్కలేదు ఇది అయితే. ప్రాథమిక విధులను భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి రష్యా లేదా యుఎస్ఎస్ఆర్ లేదా సోవియట్ యూనియన్, ఏది ఉంటుందండి. ఇక నేను ఇందాక నుంచే చెప్పాను మీకు, ఇది 42 అమెండ్మెంట్ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందని ప్రాథమిక విధులు అనేవి. మీకు అది ఆల్రెడీ అక్కడ ఆ క్వశ్చన్ అప్పుడే మీకు కవర్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఉపద్ఘాతంలో న్యాయం యొక్క ఆదర్శం అండి. సామాజిక మరియు ఆర్థిక రాజకీయ వీటితో సంబంధించి ఉపద్ఘాతంలో చెప్పడం జరిగింది. దీన్ని కూడా మనం రష్యా నుండే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ కెనడా నుంచి భారత రాజ్యాంగం తీసుకున్న వేటి అంటే బలమైన కేంద్రం అండి. బలమైన కేంద్రాన్ని మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్ర గవర్నర్ నియామకం. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. రాష్ట్ర గవర్నర్ నియామకాన్ని భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం తీసుకోవడం జరిగిందని చాలాసార్లు అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కెనడా అండి. లాస్ట్గా వచ్చేసరికి సుప్రీంకోర్టు యొక్క సలహా అధికార పరిధి. సుప్రీంకోర్టు యొక్క సలహా యొక్క అధికార పరిధిని కూడా మనం కెనడా యొక్క రాజ్యాంగం నుండే తీసుకోవడం జరిగింది. వీటిని మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా వచ్చేసరికి వీడియో చివరికి వచ్చేసాము. ఇంకా మిగిలిన వచ్చేసరికి జర్మనీ, జపాన్, సౌత్ ఆఫ్రికా. వీటి నుంచి వేటిని తీసుకున్నామంటే ముందుగా జర్మనీ వచ్చేసరికి అత్యవసర సమయంలో అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను తొలగించడం, నిలిపివేయడం మనం జర్మనీ నుంచి తీసుకోవడం జరిగిందండి. జపాన్ నుండి ఏం తీసుకున్నామంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాని మనం జపాన్ నుంచి తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నామంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక మరియు రాజ్యాంగ సవరణకు సంబంధించిన విధానం. సౌత్ ఆఫ్రికా నుంచి వేటిని తీసుకున్నామంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక మరియు రాజ్యాంగ సవరణకు సంబంధించిన విధానాలను మనం సౌత్ ఆఫ్రికా నుండి తీసుకోవడం జరిగిందండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ప్రిపేర్ అవుతుంటే మీకు మాక్ టెస్ట్లు మేము అందించడం జరుగుతుంది. వాటి యొక్క లింక్స్ అన్నీ కూడాను కింద డిస్క్రిప్షన్లోనూ అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు ఒకవేళ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఆ మాక్ టెస్ట్లు రాయండి, మీకు చాలా బాగుంటాయి. ఆల్ ది బెస్ట్.